విజయవాడ కనకదుర్గమ్మకి శ్రావణ మాసం అంటే ఎంతో ఇష్టం. శ్రావణ మాసంలో అమ్మను సేవించిన వారికి ఎలాంటి కష్టాలు ఉండవు. అమ్మ అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది. మరి శ్రావణ మాసంలో ఇంద్రకీలాద్రిలో ఏ ఉత్సవాలు జరుగుతాయి, ఏ కార్యక్రమాలు జరుగుతాయి? శ్రావణ మాసంలో అమ్మ వరలక్ష్మీదేవిగా అనుగ్రహిస్తుంది. ఈ వరలక్ష్మీ వ్రతం సామాన్యులు చేసుకోవడానికి అవకాశం ఉంటుందా? సామాన్యులకి ఎలాంటి అవకాశం కల్పించారు? ఇక దేవస్థానం చేసే పలు కార్యక్రమాలు గురించి ఆలయ ప్రధాన అర్చకులు, ఆలయ వర్గాల వారు దీని గురించి విశేషంగా వివరించారు. ఈ షెడ్యూల్ను తెలుసుకొని ఇంద్రకీలాద్రిలో జరిగే పూజలను తెలుసుకుంటే మనం వరలక్ష్మీదేవిగా అమ్మవారిని సేవించవచ్చు. అలాగే మన దోషాలను పోగొట్టే పవిత్రోత్సవాల్లో కూడా పాల్గొనే అవకాశం కల్పించారు దేవస్థానం. వారి మాటలు వినండి. 8/2024 నుంచి 2/9/24 వరకు శ్రావణ మాసం మనకి ప్రారంభమవుతోంది. ఇట్లాంటి శ్రావణ మాసంలో అమ్మవారి ఆలయంలో మనకి ప్రతిరోజు కూడా లక్ష కుంకుమార్చన అయిపోయిన తర్వాత అందరికీ కూడా ఆ లక్ష కుంకుమార్చనకు వచ్చే అవకాశం లేని వాళ్ళందరూ కూడా ఉదయం నుంచి సాయంత్రం దాకా కూడా ప్రత్యేక కుంకుమార్చన అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో కూడా అందరూ పాల్గొనవచ్చు. అదేవిధంగా అదే లక్ష కుంకుమార్చన వరకు ఈ కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. అట్లాగే వరలక్ష్మి వ్రతం 16వ తారీఖు నాడు 2వ శుక్రవారం అయిన ఆ రోజున వరలక్ష్మి వ్రతం మనం అందరం కూడా సాంప్రదాయంగా ప్రతి ఇంట్లోనూ ముత్తైదులందరూ కూడా చేసుకుని ఈ వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారికి ఆ వ్రతం చేసుకున్న తర్వాత వరలక్ష్మి రూపంలో అమ్మవారిని దర్శించడం కోసం అమ్మవారిని వరలక్ష్మీదేవిగా అలంకరించడం జరుగుతోంది. అదేవిధంగా 23వ తారీఖు నాడు ఉదయం నుంచి 11:30 దాకా, అంటే ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు ఆర్జిత సేవగా ఈ వరలక్ష్మి వ్రతాన్ని అంటే 2వ వారం చేసుకోలేని వాళ్ళందరికీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా చాలామంది భక్తులు ఆర్థికంగా ఇబ్బందులు పడేవాళ్ళు, చేసుకోలేని వాళ్ళు, రకరకాల ఇబ్బందులతో ఉన్న వాళ్ళందరికీ కూడా దేవస్థానం వారే సకల సౌకర్యాలతోటి అన్ని ఏర్పాట్లు చేసి వాళ్ళకు ఉచితంగా వరలక్ష్మి వ్రతం చేసుకునే అవకాశాన్ని కల్పించారు. కాబట్టి ఉదయం 10 గంటల నుంచి 11:30 వరకు కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. దీనికి సంబంధించిన అప్లికేషన్స్ అన్నీ కూడా ఇక్కడ దేవస్థానం సమాచార కేంద్రంలోనే మీకు ఏర్పాటు చేయడం జరిగింది. వారు వచ్చి ఆ కాగితం తీసుకుని ఫిలప్ చేసి ఇస్తే తద్వారా మీరు ఆ రోజున 23వ తారీఖు నాడు మీరు ఆ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంటుంది. కాబట్టి భక్తులందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఈ దేవాలయంలో పవిత్రోత్సవాల కార్యక్రమం 18, 19, 20 ఈ 3 రోజుల పాటు ఈ పవిత్రోత్సవాల కార్యక్రమం కూడా ఉంటుంది. ఈ పవిత్రోత్సవాల సందర్భంగా 18వ తారీఖు నాడు అమ్మవారికి స్థపనాభిషేకం చేసి తర్వాత ఉదయం 9 గంటలకి దర్శనం ఇవ్వడం జరుగుతుంది. భక్తులందరూ కూడా గమనించి ఆ రోజున ఆ భక్తులందరూ ఈ యొక్క దేవస్థానానికి వచ్చేవారందరూ కూడా ఉదయం 9 గంటలకే దర్శనం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా గమనించాలి. దర్శించుకుని ఆ రోజు నుంచి 3 రోజుల పాటు చతుర్దశి, పౌర్ణమి, పాడ్యమి ఈ 3 రోజుల పాటు ఈ యొక్క కార్యక్రమం, ఈ పవిత్రోత్సవాల కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి దీంట్లో ఏ ఆర్జిత సేవలు ఉండవు. ఆర్జిత సేవలన్నీ కూడా రద్దు చేయడం జరిగింది. భక్తులందరూ కూడా గమనించాలి. ఇట్లాంటి ఈ దేవాలయంలో జరిగే ఈ పవిత్రోత్సవాలు మనకి తెలిసి తెలియక మనకి రకరకాల ఇబ్బందులు పడుతూ ఉంటాం. అంటే మైళ్ళని, ముట్లని రకరకాల ఇబ్బందులతోటి తెలియ చాలామంది తెలిసి తెలియక జరుగుతూ ఉంటాయి. ఇట్లాంటివన్నీ దోషాలన్నీ పోవటం కోసం ఈ దేవాలయాల్లో ఇట్లాంటి పవిత్రోత్సవాల కార్యక్రమం ప్రతి దేవాలయం జరుగుతుంది. అదేవిధంగా ఈ దేవాలయంలో కూడా 18, 19, 20 తారీఖు జరుగుతుంది. కాబట్టి ఈ అన్ని రోజుల్లో మంత్రంతో హవనం చేసి ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతుంది. కాబట్టి అందరూ దర్శించి తరించాల్సిందిగా కోరుతున్నాం. జయ దుర్గాభవాని. ప్రవాళకర్ణాభరణాంత్రినేత్రాం శ్యామాం సమస్తాభరణస్రగాఢ్యాం వారాహి సంజ్ఞాం ప్రణతోస్మి నిత్యం. ఈ మాసము వారాహి నవరాత్రోత్సవ మాసము. ఇందులో అమ్మవారిని ఉపాసన చేయలేనటువంటి వారు పసుపు కుంకుమలతో, సౌమంగళ్య ద్రవ్యాలతో అమ్మవారికి ప్రీతిపాత్రమైనటువంటి ద్రవ్యాలు సమర్పణ చేసి అర్పిస్తే సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయి. అందులో ఇమాపయేతు అని మనకి శాస్త్రం పురాణోక్త వాక్యం. వారి యొక్క దివ్య ఆశీస్సులతో
అత్యంత ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంటూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలి. ఇలాంటి కార్యక్రమం ధార్మికమైనటువంటి ఇలా వైదికోక్తమైనటువంటి కార్యక్రమాలు చేయటం వల్ల దేశము రాష్ట్రము సుభిక్షంగా ఉండి దేశ పరిపాలకులు మరియు రాష్ట్ర పరిపాలకులు కూడాను శాంతి సౌభాగ్యంగా రాష్ట్రాల్ని పరిపాలన చేయడం జరుగుతుంది. అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. జై దుర్గా భవానీ, జై జై భవానీ.